మంచిదండి. మొదటగా దేవాది దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆరాధనకు చేరువచ్చినట్టు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో వందనాలండి. గతించినట్టు వారం నుంచి ఇప్పటి వరకు కూడా మన పనుబాట్లు యందు దేవుడు మనకి తోడుగా ఉండి ఈ దినాన మరలా కలుసుకునేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ సహవాసం కొరకై దేవుడు అనుగ్రహించినట్టు ఈ సమయం కొరకై మనం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞులమే, దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి ఈ దినాన్న మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. నేను మొన్న శుక్రవారం కాక గతించిన శుక్రవారం ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం అని చెప్పడం జరిగింది. అంటే మంచి 3 హేయమైనవి 7 అని చెప్పి మనం ఆలోచన చేసుకుందాం అని నేను చెప్పడం జరిగింది. దాని గురించి కొద్దిగా వివరణ తీసుకుందాం దైవ గ్రంథంలో నుంచి. అయితే ఇది ఒక పాఠంగా మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇంతేనా ఉందే అని మాత్రం అనుకోవద్దు. ఒక పాఠంగా కొన్ని విషయాలను మాత్రమే చెప్పుకుంటాం. ఉన్న దాంట్లో నుంచి ఒక సముద్రపు నీటిలో నుంచి ఒక చెంచా నీళ్లు బయటకు తీస్తే అలాగ మాత్రమే చెప్పుకుంటాం. కాబట్టి మంచి 3 అంటే కాదు, పాఠాన్ని బట్టి మాత్రమే ఆ మాట. కాబట్టి దాన్ని బట్టి మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం వాక్యాన్ని చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రికలో నుంచి 12వ అధ్యాయంలో మనం ఎప్పుడో ఈ మాట చదివాం, శుక్రవారం అనుకుంటా. దాని మీద ఈ వివరణ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో 2వ భాగాన్ని ఒకసారి మన ముందు ఉంచుకుందాం. ఏంటి 2వ భాగం అన్నారంటే, చెడ్డదాన్ని అసహ్యించుకుని మంచిదానిని హత్తుకుని ఉండుడి అని. ఇది క్రైస్తవ ప్రపంచానికి దేవుడు ఇస్తున్నటువంటి సూచన. ఏదైతే చెడ్డదో దాన్ని నువ్వేం చేయాలంటే అసహించుకో. ఏదైతే మంచిదని దేవుడు చెప్తున్నాడో దాన్ని నువ్వు హత్తుకో. అంటే నీ దగ్గర చేర్చుకో, నీ కౌగిట్లో ఉంచుకో, నీ గుండెల్లో దాచుకో అని అర్థం అన్నమాట. దేన్ని దాచుకోవాలి, దేన్ని హత్తుకోవాలి అని అంటే మంచిదాన్ని హత్తుకోవాలి. మనం మంచిదాన్ని మనం హత్తుకోవడం అనగా మన గుండెల్లో భద్రపరుచుకోవాలి. మంచిది ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నేను మంచిది మరి 3 మాత్రమే నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేస్తాను. మంచిది చాలా ఉన్నప్పటికీ నేను 3 జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఆ మంచిది జ్ఞాపకం చేయడానికి ముందు దానికి ఒక సూత్రం ఉంటుంది. మనం ఏదైనా లెక్క చేయడానికి ముందు ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని పట్టుకుని లెక్క చేసినప్పుడు దానికి చక్కని సమాధానం వస్తుంది. దేవుని యొక్క భక్తి జీవితం కూడా అంతే. సూత్రం అనే దాన్ని పట్టుకునే మనం ప్రయాణం చేయాలి. దాన్నే బోధ అని కూడా అంటాం, దాన్నే డాక్టర్ని అని అంటాం, లేకపోతే సిద్ధాంతం అని అంటాం. అది లేకుండా మనం క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తే అది ఎలా ఉంటుందనంటే, చూడండి, మనం ఒక గేదెకి లేకపోతే ఆవుకి మెడలో కర్ర ఎలగడతారండి. కర్ర ఎలగడతారు కదా, గుదికర్ర అని అంటారు. ఎందుకు ఎలగడతారండి? అది గుదికర్ర ఎందుకు ఎలగడతారండి? గేదెలకి ఆవులకి అది కుదురుగా ఉండదు కాబట్టి. కుమారైనా నాకు కనపడతలేదు, కనపడే ప్లేస్లోకి రావాలా. గుదికర్ర ఎందుకు ఎలగడతామండి? అది కుదురుగా ఉండడం కోసం. సరిపోయకండి, అలాగా గత్తరైపోతాయి. నేను కుదురుగా ఉండడం కొరకు ఎలగడతాం. ఏ పశువుకైతే గుదికర్ర కట్టారో అది లేదనుకో, అది ఏం చేస్తుంది? దాన్ని ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంది. దానికి ఇంకా హద్దు దారి ఇది నా దారి అన్నదే ఉండదు. ఇక్కడ వరకునే నా హద్దు అన్నది కూడా ఉండదన్నమాట. ఇలాంటి పెట్టరేగిపోయినటువంటి ఆ పశువుకి ఏం చేస్తామనంటే మెడలో గుదికర్ర కడతాం అనమాట. అప్పుడు పద్ధతిగా నడవడానికి ప్రయత్నం చేస్తుంది. నడవకపోతే ఏం చేస్తుందంటే గుదికర్ర 2 కాళ్ళకి మధ్యలో ఉండి ఆ కాలుకో దెబ్బ ఈ కాలుకో దెబ్బ వేసి ముందుకు పడేలా చేస్తుంది. మాట వినకపోతే, అమ్మో ఇది నన్ను మాట వినేలా చేస్తుంది, నేను వినకపోతే ముందుకు పడతాను అని ఆ పశువు ఏం చేస్తుందంటే భయపడి కొంచెం నెమ్మది కలిగి నడుస్తుంది అనమాట. అది గుదికర్ర యొక్క ఉపయోగం, మన పశువులు కట్టుకునే గుదికర్ర. ఇప్పుడు దేవుడిచ్చినటువంటి వాక్యం కూడా ఒక సూత్రమని, బోధని, సిద్ధాంతమని దేవుడు తెలియజేయడానికి కారణం ఏంటి అని అంటే,
పద్ధతి లేకుండా ప్రయాణం చేస్తే క్రైస్తవుడి యొక్క విశ్వాసం గమ్యం చేరదు. క్రైస్తవ విశ్వాసం దేవుడు అనుకున్న గమ్యం చేరాలి అని అంటే దానికి ఒక సూత్రం, ఆధారం కావాలి. అదే బోధ, అదే సిద్ధాంతం. క్రైస్తవ సిద్ధాంతం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఒక క్రైస్తవుడిగా వ్యక్తి మారిన తర్వాత తన సంఘం ఏంటి, తన ఆరాధన క్రమం ఏంటి, లోకంలో ఉన్నప్పుడు తన జీవించవలసినటువంటి జీవిత బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా బోధలో నుంచి వచ్చేటువంటివే. సిద్ధాంతం అంటే ఏదో కాదు, బోధ అంతే. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి మంచి కానీ చెడు కానీ, తెలుసుకోబోయేటువంటి చెడు కానీ నేర్చుకోబోయేటువంటి మంచి కానీ ఒక సూత్రం ఆధారంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే చెడును విడిచిపెట్టడానికి, మంచిని హత్తుకోవడానికి మనకు ఒక ఆస్కారం ఉంటుందన్నమాట. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ సూత్రాన్ని చక్కగా వివరించాడు. పత్రిక గలతీయులకు రాస్తున్న సందర్భంలో, పత్రిక గలతీయులకు రాస్తూ పౌలు మహనీయుడు ఈ విషయాలు తెలియపరుస్తుంటాడు. 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ 17వ వచనాన్ని ఆయన మనతో మాట్లాడుతూ, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిత్యింతురో వాటిని చేయకుందురు అన్నాడు. దానికి ముందే 16వ వచనంలో ఆయన ఒక స్పష్టత ఇచ్చాడు అనమాట. ఏంటంటే, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను. ఇక్కడ 2 భాగాలు వచ్చినాయి. ఒకటి ఆత్మానుసారమైనటువంటి నడక, 2 శరీరేచ్ఛ. ఈ 2 భాగాలు కూడా కనపడుతున్నాయి. ఈ 2 భాగాల్లో ప్రమాదకరమైనటువంటి భాగం ఒకటి ఉంది. దాన్ని మీరు చేయకుండా ఉండాలి అని అంటే ఆత్మానుసారముగా నడవాలి. మీరు ఆత్మానుసారంగా నడిస్తేనే శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి ఆశలు, శరీర సంబంధమైనటువంటివి ఎట్టి ఆలోచనలు మీ దగ్గరికి వచ్చినా వాటికి దూరంగా జరగగలుగుతారు అని చెప్పాడు అనమాట. మీరు ఈ వాక్యాన్ని కానీ బాగా గమనించగలిగితే క్రింద ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి అదనంటే, మీరేవి చేయ నిశ్చయింతురో అన్నాడండి. ఆల్రెడీ క్రైస్తవుడు ఒక డిసైడ్మెంట్లోకి వెళ్ళిపోయాడు నిజానికి. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏంటి ఆ డిసైడ్మెంట్ అంటే, చెయ్యకూడనిది చెయ్యాలనే డిసైడ్మెంట్. ఆ వాక్య భావం అదే. మీరేవి చేయ నిశ్చయింతురో, కొనసాగించి చదవండి, వాటిని చేయకుందురు అనడండి. అంటే ఆటోమేటిక్గా మానవ శరీరం ఏదో చేయడానికి ముందుకెళ్ళిపోతుంది. అంటే ఆత్మ సంబంధమైనది కాకుండా, ఆరోగ్యపరమైనది కాకుండా, శరీర సంబంధమైనది అనారోగ్యమైనది చేయడానికి ఆల్రెడీ ముందుకి అడుగులేస్తుంది. అదే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. అంటే శరీర సంబంధమైనది ఏదో చేయాలని అనుకుంటే నువ్వు ఆత్మను బట్టి ఆలోచన చేస్తే దాన్ని నువ్వు చేయకుండా ఆగిపోతావు. దీనికి నేను ఏం చేయాలి అని పెద్దగా నువ్వేం గింజుకోని అవసరం లేదు, కింద మీద పడవని అవసరం లేదు. ఆత్మ నీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు కదా, ఆ వాక్యాన్ని పట్టుకుని నువ్వు నడుచుకునే ప్రయత్నం చేయి. ఏదైతే శరీరం ఉండి నిన్ను ప్రేరేపిస్తుందో అది చేయకుండా నిన్ను నువ్వు భద్రం చేసుకుంటావు అని ఒక సూత్రాన్ని ఇచ్చాడనమాట. అంటే మానవుల్లో ఉండేటువంటి ఆత్మ, కనిపించేటువంటి దేహం, ఈ 2 కూడా ఒకదానికొకటి విరోధంగా, ఇదొకటి చెయ్యి, ప్రార్థన చెయ్యి అనేమో ఆత్మ కోరుకుంటే, పడుకో అని శరీరం కోరుకుంటుందట. ప్రార్థన చెయ్యి అని ఆత్మ కోరుకుంటే, పడుకో అని శరీరం కోరుకుంటుందట. ఒకదానికొకటి వ్యతిరేకంగా అపేక్షిస్తున్నాయి. ఇప్పుడు నేను వాక్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తే, వాక్యం కోసం ఆలోచన చేస్తే ఏం చేస్తానంటే, పడుకో అనే ప్రేరణను పక్కకి నెట్టివేస్తాను, ప్రార్థన చెయ్యి అనేటువంటి ప్రేరణను ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఈ ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలో మనం ఉండడం ద్వారా ఆత్మ అయినటువంటి దేవుడు దేన్నైతే ఇష్టపడుతున్నాడో, ఏదైతే మంచి అని చెప్తున్నాడో దాన్ని చేయడానికి ఇష్టపడతాం. అదే ఆత్మ అయి ఉన్నటువంటి దేవుడు ఏదైతే హేయమైనది లేదా నాకు ఇష్టం లేనిది, అది చెడు అని చెప్తున్నాడో దాన్ని మనం వదిలేస్తాం. కాబట్టి ఆత్మ శరీరము కలయికే మనం. ఈ రెండింటి కలయిక అయినటువంటి మనం దేనికి బలం ఇస్తున్నామో అది మనకే తెలియాలి. దేవునితో ఎక్కువ కలిసి ఉన్నాం అనుకోండి, ఆత్మకు ఎక్కువ బలం ఇస్తాం, శరీరానికి ఎక్కువ అవకాశం ఇవ్వం. ఆత్మ ఆ శరీరాన్ని
వచ్చినటువంటి ఏ ఆలోచన అయినా అణిచివేసేంత బలం ఆత్మ కలిగి ఉంటుంది అనమాట. ఎక్కువ ప్రార్థన చేసుకోవడం వల్ల, బైబిల్ చదువుకోవడం వల్ల, దేవుని గురించి మాట్లాడడం వల్ల, దేవుని కోసం ఆలోచించడం వల్ల. మన ప్రయాణాలు మామూలే, మనం ఊర్లోకి వెళ్తుంటాం, అక్కడికి వెళ్తాం, ఇది తిరుగుతాం, అది తిరుగుతాం, అన్నీ కామనే. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం పాడైపోకుండా ఉండడానికి, దేవునికి విరోధం అయిపోకుండా ఉండడానికి ఇవన్నీ పనిచేస్తాయి. మన ప్రార్థన, మన యొక్క వాక్యపు జీవితం పనిచేస్తాయి. ఇది శరీరానికి వచ్చేటువంటి కొన్ని బలహీనతలను ఎదుర్కోవడానికి పౌలు ద్వారా దేవుడిచ్చినటువంటి సూత్రం అన్నమాట. సరే, ఇప్పుడు దేవుడు మంచి అని కోరుకున్నది ఏటో ఒకటే అనగా 3 అన్నాం కదా, ఆ 3ంటిని ఒకసారి ఆలోచన చేద్దాం. ఇవి ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి, అయితే కొంచెం ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలో ఈరోజు మనం ఎక్కువ అక్కడే తిరుగుతాం, సామెతల్లోనే. ఇక్కడ చక్కగా ఒక విషయాన్ని మనతోటి మాట్లాడుతుంటాడు, దాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకునివాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు అనడండి. అంటే వీడు గొప్పవాడు, వీడు ఘనుడు, వీడు ఎన్నిక చేయబడినవాడు. గొప్పవాడు, ఘనుడు, ఎన్నిక చేయబడినవాడు అని దేవుని నోట వినబడుతున్నటువంటి మాట. ఎవరు అని అంటే బలం కలిగినోడు కాదు, తీవ్రమైన జ్ఞానము కలిగినోడు కాదు. ఏమండి, ప్రపంచాన్ని జయించినట్టు అలెగ్జాండర్ లాంటివాడు కాదు. మరెవరు అని అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు అన్నాడు. ఎందుకనంటే మనస్సు స్వాధీనమందు లేకపోతే మనిషి మృగం వలె ప్రవర్తిస్తాడు. ప్రస్తుతం సమాజంలో మనం వింటున్న వార్తలు అనేకమైనవి. ఏంటి అనంటే హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లల మీద దౌర్జన్యాలు, ఇవన్నీ వింటున్నాం సమాజంలో. హైదరాబాద్లో అనుకుంటా వారం క్రితం 3 సంవత్సరాల పిల్లని పాడు చేసి చంపేసాడు ఒకడు. చిన్నపిల్ల, 3 సంవత్సరాల పిల్ల. వాడు బాగా తెలిసినోడే, వాళ్ళతో పరిచయం ఉన్నవాడే, వాళ్ళ నాన్నతో కలిసి తిరిగాడు. వాళ్ళని ఏదో వరుస మాయో అక్క అని పిలిచేవాడంట, వాళ్ళతో తిరిగేవాడు ఉండేవాడిని నమ్ముతాం కదండి. వాడు ఆ 3 సంవత్సరాల చిన్న పిల్లని ఏం తెలుస్తుంది, పాడు చేసి చంపేసాడండి. చంపేసి మళ్ళీ వాళ్ళతోటే కలిసి తిరుగుతూ నిలుగుతున్నాడండి. ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి, చాలా దారుణాలు ఉన్నాయండి. ఈ మధ్యన 2 నెలల నుంచి మరీ ఎక్కువ వినపడ్డాయి నేను చూసినంత మట్టుకి. ఇంకా ముందు ఉన్నాయనుకోండి, ఈ రీసెంట్వి అయితే మనకు జ్ఞాపకం ఉంటాయి. కాబట్టి ఎందుకు మనిషి ఇలా మారిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే వాడి మనస్సు స్వాధీనపరుచుకునే అంత స్టెబిలిటీ వాడి దగ్గర లేదు. ఏదో మనసుకు వచ్చినటువంటి వ్యర్థతను అనుసరించి వెళ్ళిపోతున్నాడు మానవుడు. ఇది దేవుణ్ణి తెలుసుకొని వాడికి ఉండేటువంటి ఒక దుర్మార్గమైన లక్షణం అని చెప్పి పౌలు ఎఫెసీలకు పత్రిక రాస్తూ స్పష్టంగా చెప్పాడు దాని గురించి. చూడండి ఒకసారి, ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో మహనీయుడు పౌలు మాట్లాడుతూ ఒక అన్యజనుడు అంటే దేవుణ్ణి ఎరగని వాడికి ఉండేటువంటి దౌర్జన్యము, దుర్మార్గత ఇది అంటున్నాడు. 4వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుంచి ఒకసారి మనం చూస్తున్నాం. మనం ఆల్రెడీ చదివామనుకుంటున్నాను ఏదో సమయంలో. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అనగా అన్యజనులైతే, దేవుని ఎరగని వారైతే, దేవుని భయం లేని వారైతే, అయ్యో దేవుడు చూస్తున్నాడనేటువంటి అవగాహన ఏసమెత్తైనా లేనివాడైతే, వాడైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. ఎక్కడుందండి వ్యర్థత? మనస్సు.
మనస్సుకు వ్యర్థత ఎప్పుడైతే తమ మనస్సులో పుట్టినటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలు, కోరికలు, ఆశలు వాటినే అనుసరించి నడుస్తున్నారు. వాటి మీదే వారి ప్రయాణం ముందుకు వెళ్తుంది తప్ప దాన్ని అదుపు చేసుకునే అంత ఆరోగ్యం వాళ్ళ దగ్గర లేదు. కాబట్టి వాడు అసలు మానవుడిగా ఉండడానికే యోగ్యుడు కాడు. అదే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. పట్టణమును పట్టుకుని వానికంటే, అంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ కంటే, అలెగ్జాండర్ అనేటువంటి ఓ మహావీరుడు పూర్వం ప్రపంచాన్ని జయించండి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు రాలేదప్పుడు ఇంకా భూమి మీదకి, అప్పుడే ప్రపంచాన్ని అంతటినే జయించి తను ఒక్కడే సింహాసనం వేసుకుని ఏలాలనుకున్నాడు. రమారమిగా చాలా వరకు జయించేశాడు ప్రపంచాన్ని, కాకపోతే చచ్చిపోయాడు చివరికి. అలాంటి గొప్పవాడి కంటే కూడా ఒక వ్యక్తి తన మనస్సును స్వాధీనపరచుకుంటే వాడెవరో ఘనుడు. వాడెవరండి? శ్రేష్టమైన వాడు అంటే ఘనుడు అని అర్థం అన్నమాట. క్రైస్తవుడికి ముఖ్యంగా ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి ఒక మంచి లక్షణం, దేవుడు కోరుకునే లక్షణం ఏంటి అంటే మనస్సును స్వాధీనమందు ఉంచుకొనుట. ఎందుకంటే మనస్సు అనేటువంటిది స్వాధీనమందు లేకపోతే మనిషి అనేటువంటి వాడు మృగముగా మారిపోతాడు. మృగం దేవుని మహిమార్థం ఉపయోగం కాదు. కాబట్టి మానవుడిని దేవుడు మహిమ కొరకు పుట్టించాడు. మానవుడే దేవుణ్ణి గణపరచాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఇదే మానవుడు మృగ స్వభావం ధరించుకుంటే ఆ మానవుడు దేవునికి ఎంత మాత్రమో పాత్రుడు కాడు. కాబట్టి ముఖ్యంగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనం ఎరగాల్సింది ఏంటంటే మనసును స్వాధీనమందు ఉంచుకోవడం. మనసును స్వాధీనమందు ఉంచుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం అని అంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ముందు అన్నీ నాకు కావాలని అనుకోం, అన్నిట్లోనూ వేలు పెట్టాలి అని అనుకోం. మనసును స్వాధీనమందు ఉంచుకునేవాడు మంచిని చెడును వివేచించి మంచిని తీసుకుంటాడు, చెడుని విడిచిపెడతాడు. నష్టము ఉపయోగమును వివేచించి నష్టాన్ని దూరంగా ఉంచుతాడు, ఉపయోగాన్ని నలుగురికి పంచుతాడు. ఎందుకంటే మనస్సును స్వాధీనమందు ఉంచుకునేవాడు మంచిగా మాత్రమే ఆలోచిస్తాడు. ఒకరిని నాశనం చేయాలని, ఒకరిని కష్టపెట్టాలని, మరొకరిని మోసం చేయాలని ఇలాంటి ఆలోచనలు రావు. వస్తా మనుషులం కాబట్టి వస్తాయి, కానీ మనసు స్వాధీనమందు ఉంది కాబట్టి వచ్చిన దాన్ని మనం కంట్రోల్లో ఉంచి దాన్ని చెయ్యకుంటాం. ఇందాక గలతీ ఇచ్చినటువంటి సూత్రం, గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సూత్రం ఇదే. శరీర సంబంధమైన కోరిక వస్తుంది, కానీ ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా బలంగా ఉన్నావో ఆ శరీర సంబంధమైన కోరికను నువ్వు చెయ్యకుంటావు అన్నాడు. చేస్తావు అనలేదు, చెయ్యకుంటావు. కాబట్టి మనం బలమిచ్చేది ఏదో ఒకసారి గ్రహించుకోవాలి. శరీరానికి బలం ఇస్తున్నామా, ఆత్మకు బలం ఇస్తున్నామా? శరీరానికి బలమిచ్చేవాడు ఎవరు కూడా మనసును స్వాధీనంలో ఉంచుకోలేడు. అదే ఆత్మకు బలమిచ్చే ప్రతివాడు కూడా మనస్సును స్వాధీనంలో, అంటే ప్రార్థన జీవితం కలిగిన వారు, దైవ సహవాసం కలిగిన వారు మనస్సును స్వాధీనమందు ఉంచుకుంటారు. మనసును స్వాధీనంలో ఉంచుకోవడానికే మనుషులు వాడు కనిపెట్టారు. ఏంటది? మెడిటేషన్. ఏంటండి అంటే కళ్ళు మూసుకుని అలా ధ్యానం అంటారు కదా, అది మెడిటేషన్. ఆ మెడిటేషన్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు కంట్రోల్లో ఉంటుంది అంట. లోపల రీసౌండ్ అవుతుందా? కంట్రోల్లో ఉంటుంది అని మనిషి ఏం చేశాడంటే ఆ మెడిటేషన్ని మొదలుపెట్టాడు. ప్రార్థన మెడిటేషన్ కాదా? ప్రార్థన మెడిటేషన్ కాదా అండి? మరి మనం ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకున్నప్పుడు మరి మనం ఏం చేస్తున్నాం? మనం ప్రార్థన చేయాలని కళ్ళు మూసుకున్నప్పుడు నీ ఊహలోనికి వచ్చేదేంటి? దైవ సన్నిధి. దైవ సన్నిధి మీ ఊహలోకి ఎలాగొస్తుందండి? ప్రార్థన చేయడానికి కళ్ళు మూసుకున్నప్పుడు మీ మనసు మీ ఆధీనంలో ఉంది, మీకు ఏ ఊహ రావట్లేదు, కన్నులు మూసుకున్నారు, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టారు, మీ కళ్ళ ముందు ఏం కనపడుతుంది? అప్పుడు కన్నులు మూసుకున్నారు, మానవ నేత్రాలు కాకుండా మనోనేత్రాలు తెరిచారు. అప్పుడు ఏం కనపడుతుంది? ఏం కనపడతలేదు, మనకి నల్లగా కనపడుతుంది. దేవుడు నల్లగా కనపడుతున్నాడా?
ఆయన ఎలా ఉన్నాడని చెప్తున్నాడు పౌలు, సాక్ష్యం ఇస్తాడు. ఏంటంటే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అంటాడండి. అంటే కాంతి. నిజానికి కళ్ళు మూసుకుంటే మనకు కనపడవలసింది ఏంటి? నిజానికి మనకు కనిపించేది చీకటి. మనుషులు కళ్ళు మూసుకుంటే నల్లగా. కానీ ప్రార్థించే ఒక ప్రార్థనాపరుడికి కన్నులు మూసుకున్నప్పుడు కనిపించాల్సింది కాంతి అండి. దేవుణ్ణి చూడాలి. అది నాకు కనిపిస్తున్నాడా దేవుడు అని ఆ మహా తేజస్సు కలిగినటువంటి మహనీయుడిని చూసేటువంటి మనోనేత్రం తెరిచి మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆ తేజస్సు మీద దృష్టి పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టావో ఇక ఏమీ జ్ఞాపకం రావు. మెడిటేషన్లో మనకు ఏమి నేర్పిస్తారు అనుకుంటున్నారు? నువ్వు పీల్చే ఊపిరి అంటే నీ నిశ్వాస ఉచ్ఛ్వాస, అంటే విడిచేటువంటిది పీల్చేటువంటిది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద దృష్టి పెట్టమంటారు. అంటే నువ్వు వదిలే గాలి మీద దృష్టి పెట్టు, నువ్వు పీల్చే గాలి మీద. అంటే అది ఎందుకు? ఆలోచన ఎక్కడికి వెళ్లకుండా ఆగడానికి. అదే నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించి కళ్ళు మూసుకున్నప్పుడు నీకు కనిపించాల్సింది, నువ్వు చూడాల్సింది ఏంటంటే సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ కాంతి. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు కనిపించాలి. కన్నులు మూసుకుంటే రావాల్సిన చీకటి గాక ప్రార్థించేటువంటి ప్రతి వ్యక్తి ఆ తేజస్సులో ఉన్నటువంటి తేజోమయుడిని చూసేటట్లుగా మన ప్రార్థన మొదలు పెట్టాలి. అప్పుడు నాకు తేజస్సు కనపడుతుందని అనుకుంటూ నువ్వు ప్రార్థన చేయి. నీ దృష్టి అంతా ఆ తేజస్సు మీదకి వెళ్ళనివ్వు. ఇక నీకు ఈ చీకటి సంబంధమైనటువంటి ఆలోచనలు ఏమీ, నిన్ను ఒక 5 నిమిషాల ముందే ఎవడో తిట్టాడు కానీ వాడు జ్ఞాపకం రాడు. నిన్నే ఎవరో కొట్టారు, వాడి జ్ఞాపకం రాడు. ఒక 2 రోజుల ముందే నేను ఎవడో చాలా ఎక్కువ మోసం చేశాడు, వాడు జ్ఞాపకం రాడు. ఎందుకంటే నిజానికి మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు జ్ఞాపకం వచ్చేది ఎవరో తెలుసా? మనం ప్రేమించేవాళ్ళు కాదు, మనం ఎవరినైతే ద్వేషిస్తామో వాళ్ళ జ్ఞాపకం వస్తారండి. ఎప్పుడన్నా మీరు గమనించండి, ఒంటరిగా ఉన్నప్పుడు పడుకునే ముందు మనకి జ్ఞాపకం వచ్చేది ఎవరు అనుకుంటున్నారు? ఆడు అలా అన్నాడు, ఈడు ఇలా చేశాడు, ఆడు అలాగన్నాడు, ఆ మనిషి ఇలా చెప్పింది అని మన గురించి చెడ్డగా ఎవరు అనుకున్నారో, మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళే జ్ఞాపకం వస్తారు. ఎప్పుడైనా గమనించండి. మీరు ఒంటరిగా ఉండి అలాగా ఏమీ ఆలోచన లేకుండా ఉన్నప్పుడు వాడే జ్ఞాపకం వస్తాడు. మనల్ని ఎవడో పాడు చేసినాడో, మనల్ని ఏదో చేసినాడో జ్ఞాపకం వస్తూ ఉంటాడు ఆ వ్యక్తే. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. ప్రార్థనలో కూడా అలా జ్ఞాపకం రాకూడదు కదా మరి. అందుకే నీ మనస్సు కంట్రోల్లో ఉంచుకోవడానికి దేవుడు చెప్పేది ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి చూస్తూ చేయి ప్రార్థన. మరి ఆయన నా కంటికి కనిపించడు, అవును, ఆయన తేజస్సు అయి ఉన్నాడు, ఆయన కాంతే ఉన్నాడు. నిజానికి మనిషి కళ్ళు మూసుకుంటే చీకటి, కానీ ఒక క్రైస్తవుడు కళ్ళు మూసుకుంటే వెలుగు. అది చూడాలి నీ ప్రార్థనలో. అప్పుడు నీకు ఏమి జ్ఞాపకం రావు. ఇది ప్రాక్టీస్. కన్నులు మూసుకుని చూడాల్సింది నా దేవుణ్ణి అని నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఏమో తెలియలేదేమో ఇప్పుడు వరకు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను, ఏమి కనపడతలేదు అనుకుంటున్నావేమో. నీ వెలుగు నువ్వు చూడాలి. నీ వెలుగైనటువంటి దేవుడు నీకు కనిపించాలి. అప్పుడు నీ మనసు ఎక్కడున్నట్టో తెలుసా? కంట్రోల్లో ఉంది. నీకేమీ జ్ఞాపకం రావట్లేదు, నీ దైవం తప్ప. ఇదే నీ మెడిటేషన్, ఇదే నీ ప్రాక్టీస్. ఇలా ఎప్పుడైతే నువ్వు అధికంగా చేయడం మొదలుపెట్టావో ఇక దుర్మార్గత నీ నుంచి దూరం అయిపోతుంది. నీ మనస్సును స్వాధీనం అందించుకునేటువంటి బలమైనటువంటి సాధనం నీ దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి ఒక మనిషి బలం కంటే కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే మనసును ఆధీనంలో లేదా స్వాధీనంలో ఉంచుకుంటా. మనసు స్వాధీనంలో వెళ్ళినప్పుడు చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు, ఎన్నో మూర్ఖమైనటువంటి పనులు చేస్తాం. కాబట్టి దేవుడు మొదటగా చెప్తుంది ఏంటి అని అంటే పట్టణమును పట్టుకుని వానికంటే నేను 100 మందిని కొట్టగల బలవంతుడిని, అయినా నువ్వు దేవుడికి పనికిరావు. మనకి సంసోను తెలుసు కదండి. సంసోనుకి దేవుడు చెప్పలేనంత బలం ఇచ్చాడు. కానీ సంసోను తన మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకపోయాడు. తత్ఫలితంగా సంసోను కనులు ఓడబేరకబడ్డాయి, తన బలమంతా కోల్పోయాడు, చివరికి తన ప్రాణాన్ని కూడా కోల్పోవలసిన అవసరం వచ్చింది. కారణం ఎంత బలవంతుడైనా సరే తన మనస్సును ఆధీనమందు ఉంచుకొనలేకపోతే వాడిప్పటికీ బలహీనుడే. కాబట్టి ఎవరు బలమైన వాడు అని అంటే మనస్సును కంట్రోల్లో ఉంచుకునేవాడు, వాడే శ్రేష్ఠుడు అని దేవుడు చెప్తున్నాడు. ఇది మొదటిది. ఇక రెండవ వాక్యాన్ని మనం చూద్దాం.
ఏంటి రెండవ వాక్యం అంటే, ఇదే జ్ఞాని చెప్తూ 3వ అధ్యాయంలో సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచన భాగంలో ఈ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ 4వ వచనం. అయితే 4వ వచనానికి ముందు దేవునితో ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధాన్ని తెలియజేశాడు. అంటే దేవునితో మనం జత కట్టాల్సినటువంటి సంబంధం, దేవుని వాక్కుతో మనం ఎలా ఉండాలి అన్నదాన్ని తెలియజేశాడు. తెలియజేసి 4వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడనంటే, అంటే 4వ వచనానికి ముందు ఒక లైన్ ఉంది, దాన్ని చదువుతున్నాను నేను, కంటిన్యూషన్ చేయడం కోసం చదువుతున్నాను, అప్పుడు అర్థమవుతుంది మనకి. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో అన్నాడు. అంటే దైవ సూత్రాలు. హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాల్సిందేంటి? దైవ సూత్రాలు. ఇందాక ప్రార్థన అధికంగా చేయడం వల్ల నువ్వేం సాధించగలిగావు అని అంటే, ఏం సాధించగలిగావు? మనస్సును స్వాధీనమందు ఉంచుకోవడం. మనం దైవాన్ని ఎక్కువ చూడడానికి మనం ఇష్టపడితే మన మనస్సు మన స్వాధీనంలోనికి వస్తుంది. ఇది మొదటిది. అలాంటి వాడే శ్రేష్టమైన వాడు దేవుని దృష్టిలో. శ్రేష్టమైన వాడు అని అంటే ఇక అది ఆహారానికి ఉపయోగపడేది, అది ఇంట్లో దాచుకోవడానికి ఉపయోగపడేది, అది నా అలంకరణకు ఉపయోగపడేది అని అర్థం. ఇప్పుడు మనం గింజలు నాటుతున్నాం, శ్రేష్టమైనది ఇంట్లోకి తెచ్చుకుంటున్నావా? పొల్లుని ఇంట్లోకి తెచ్చుకుంటున్నావా? శ్రేష్టమైందంటే అది పొల్లుని తెచ్చుకుంటామా అండి? తెచ్చుకోం. ఇప్పుడు మనం ఏ దుస్తులో కొనుక్కునేటప్పుడు అన్నీ చూస్తున్నాం. ఒకటి ఎలా పట్టుకుంటే కుట్లు ఇడిపోతుంది, ఎలాగంటే గుడ్డ సిరిగిపోతుంది, అది తెచ్చుకుని మనం బీరువాలో పెట్టుకుంటామా? అన్ని విధాల కుట్లు కానీ, బట్ట కానీ, రంగు కానీ ఏది డ్యామేజ్ లేనిది మనం తెచ్చుకుని లోపల పెట్టుకుంటాం. అది శ్రేష్టమైనది కదా. ఇదే మన అలంకరణ అయినా మన సంపాదన అయినా ఇది శ్రేష్టమైనది, దాన్ని మనం తెచ్చుకుంటాం. దేవుడు కూడా అట్టి శ్రేష్టతే కోరుకుంటున్నాడు. క్రైస్తవులను చూస్తున్నాడు. ఎవరు తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకోగలుగుతున్నాడు? ఎవరు తన మనస్సుకు వచ్చినటువంటి వ్యర్థతను అనుసరించి వెళ్ళిపోతున్నాడు? వ్యర్థతను అనుసరించి వెళ్ళిపోయేవాడు దేవునికి పొల్లుకాయలు అంటాడండి. పొల్లుకాయలు అంటాడు. అదే మనస్సులోకి వచ్చినటువంటి ఏదైనటువంటి ఆలోచన దేవునికి విరోధమైనది వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ దేవునికి ఇష్టమైన వాడిగా తిరిగిపోయేవాడే శ్రేష్టమైన వాడు. ఇది మొదటిది, దేవునికి ఇష్టమైంది. రెండవది, ఆయన యొక్క సహవాసాన్ని, ఆయన యొక్క సూత్రాలను హృదయంలో మనస్సులో దాచుకునేవాడు, రాసుకునేవాడు. వాడు రెండవ వాడిగా దేవుని దృష్టిలో కనిపిస్తున్నాడు. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునుము, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుంటావు. ప్రతివాడికి కోరుకుంటుంది కదండి, నన్ను మనుషులు మంచోళ్ళు అనాలి అని. నన్ను మంచోళ్ళు అనాలనే కోరుకుంటుంది. ఎప్పుడు అంటారు? దేవుడు చెప్తున్నాడు, నీకు చక్కగా చెప్పాడు ఆయన. నువ్వు కోరుకోవడం కరెక్టే, బాగుంది, మంచి కోరికే కోరుకున్నావు. నిన్ను మంచోడని అనాలి మనుషులందరూ అని కోరుకున్నావు, చాలా సంతోషం. దేవుడు ఒక స్పష్టత ఇచ్చాడు, నిన్ను అందరూ మంచోడు అని అనుకోవాలి అని అంటే నీ హృదయం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ హృదయం దైవ సంబంధమైనదే ఉండాలి. దాని మీద ఆ హృదయాన్ని ఎవరైనా చూస్తే కనిపించాల్సింది దైవ సూత్రాలు, దైవ ధ్యానం, దైవ సహవాసం. అట్టి హృదయం కలిగిన నీవు మనుషుల దృష్టిలోనూ అలాగే దేవుని దృష్టిలోనూ ఏమవుతున్నావు? మంచివాడు అవుతున్నావు. ఇక్కడ అంటున్నాడు, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు అన్నాడు. మనం మంచివాళ్ళు అనిపించుకోవడానికి మనం ఏం చేస్తామంటే కపటమైనటువంటి వేషం ధరిస్తామండి. అంటే ఒక యాక్టింగ్ చేస్తాం అన్నట్టు. మంచివాళ్ళు అనిపించుకోవడానికి యాక్టింగ్ చేస్తాం. అది వద్దు, అది ఎంత మాత్రం మంచిది కాదు. మనం మంచోళ్ళు అనిపించుకోవడానికి ఎందుకంటే నటించడం? మంచిగా బ్రతికితే సరిపోద్ది కదా. ఎవరో లేనప్పుడు కూడా నేను మంచిగా నిలబడ్డాను అనుకో, అంతే. ఎవరో లేనప్పుడు నేను మంచిగా ఉండడం అలవాటు చేసుకుంటే అందరూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మంచిగానే ఉంటాను.
మనం ఎప్పుడు యాక్టింగ్ చేస్తాం? అందరూ ఉన్నప్పుడు యాక్టింగ్ చేస్తాం, ఎవరు లేనప్పుడు యాక్టింగ్ చెయ్యం. అప్పుడు ఒరిజినల్గా ఉంటుంటాం. కాబట్టి ఈ యాక్టింగ్ అనేది మానేసి మనం ఎప్పుడు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేసాం అనుకోండి, అంటే ఒంటరిగా ఉన్నా అందరిలోనూ ఉన్నా ఒకే మనసు కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడు నువ్వు కపటమైనటువంటి వ్యక్తివి అవ్వవు. ఎందుకంటే అందరిలోనూ అలాగే ఉంటావు, నువ్వు ఒక్కడిగా ఉన్నా అలాగే ఉంటావు, ఎప్పుడైనా అలాగే ఉంటావు. ఒకరోజు ఒకలాగా, మరొక రోజు మరొకలాగా, వేషాలు మార్చట్లేదు. సో నువ్వు ఎప్పుడూ ఒకే స్థితి కలిగి ఉంటున్నావు కాబట్టి నీ దగ్గర ఏమీ లేదనంటే నటన అనేటువంటిది లేదు. ఆ నటన లేని జీవితం దేవుడు కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మనం ఒకవేళ చెడ్డవాడు అనుకోండి, అలాగే కనపడు, అందరూ చీ అంటున్నారు రా బాబు అని మారుతాం. మనం చెడ్డవాళ్ళు అయ్యుండి కూడా మంచివాళ్ళుగా నటించావు అనుకో, నేను ఎవడో చీ అండో, నీ నటన చూసి అండ కదా, నీ ముఖం మీద అండో, ఒకవేళ షార్ట్ నానొచ్చేమో కానీ ఆ నటన నిజమేమో అనుకుని మనుషులు తెలియక ఇంకా నేను మంచోడిని అనుకుని అలా ఫాలో అయిపోతుంటాం మనం. ఒకవేళ మనం చెడ్డోళ్ళమైనా అలాగే ఉండు. నలుగురు చీ అంటారు, చిచ్చి నలుగురితోటి కుక్క అనిపించుకుంటుంది, నేను అనిపించుకుంటున్నాను, ఎందుకురా బాబు అని ఏదో ఒక రోజు మనం ఏం చేస్తాం? మారిపోతాం. నలుగురితో చిచ్చి అనిపించుకునే కన్నా నలుగురుగా వీడు పెద్ద మోసగాడు ఒకడు మోసగాడు ఉన్నాడండి, మనుషులు మోసం చేసేటువంటి వ్యక్తి. మనుషులు లేనప్పుడు మోసం చేసేటువంటి ఆ కుట్రలు పని, మనుషులు ఉన్నప్పుడు అందరికీ మంచివాళ్ళు యాక్ట్ చేస్తున్నాడు అనుకో, ఎవరు ఏమనరు అండి. షార్ట్ని అన్నప్పటికీ ఎదుర్కొంటే ఏమనరు. అప్పుడు వాడు ఇంకా అలాగే కొనసాగుతాడు, మోసగాడిగానే కొనసాగుతాడు. అదే మోసం చేసేవాడు అయినప్పటికీ ఇంకా మోసంగానే బ్రతుకుతున్నాడు అనుకో, అనేస్తారు, రా బాబు నీ మాట నమ్మకూడదు రా, నువ్వు పెద్ద మోసగాడు రా బాబు అని. అందరూ 10 మంది అలాగనేటప్పటికి ఎందుకురా ఈ బతుకు, అదే పోయింది, ఇంక అంతా అయిపోతుంది జీవితం, అవసరమా అందరూ మోసగాడు అంటావు నన్ను అని చెప్పి వాడే ఏమవుతాడంటే మారిపోతాడు ఆటోమేటిక్గా. కాబట్టి అది మంచి అయినా చెడైనా అలాగే ఉండు. నటన అనేది ఎవరే బాబు, ఎవరా బాబు నువ్వు, మంచి అనేది చెడు అనేది ఈ రెండు మనిషిలో ఉంటాయి. నీ దగ్గర ఏ స్థితి ఉంటే దాన్నే కనుపరచు. ఆ స్థితిని బట్టి నువ్వు చెడ్డవాడు అయితే మంచోడిగా మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని నలుగురు తిడతారు నేను చెడ్డోడు అయితే, నలుగురితోటి తిట్లు తినలేక మనం మారతాం. అదే యాక్టింగ్ చేసాం అనుకో, ఎవడో తిట్టడు, బాగుందిరా ఇది అనుకుంటాం, అలాగే కొనసాగిపోతాం. మంచోడు అనుకోండి, ఇంక అలాగే ఉండు, ఇంకెక్కడున్నా మంచోడు ఎప్పుడును. ఈ చెడ్డోడితోటి ఎటు వచ్చినా ప్రమాదం, ఈ కపటమైన వాడితోటి ఎటు వచ్చినా ప్రమాదం, అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉండేవాడితోటి ఎటు వచ్చినా ప్రమాదం. అలా ఉండకో, ఎక్కడైనా ఒకలాగా ఉండు. నువ్వు చెడ్డోడువైనా అలాగే ఉండు, నలుగురు మాట వినైనా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నటన ముందు పక్కన పెట్టేయాలండి మనం క్రైస్తవులు ముఖ్యంగా. అయ్యో నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎవరిని ఏమనుకుంటారేమో అని అక్కడ ఒక యాక్షన్ చేసి, ఎవరు లేరులే అని ఇంకొక యాక్షన్ చేసి, ఇదేం వద్దు, అందరున్నా అందరు లేకపోయినా అలాగే ఉండు. ఆటోమేటిక్గా మార్పు అనేది, నటన ఉంటే మాత్రం మార్పు రాదు ఎప్పటికీ. వాస్తవాన్ని కనపరచు, అది చెడైనా మంచి అయినా మార్పు వస్తుంది, మంచి వైపుకి వెళ్తావు. అయితే ఇక్కడ రెండోది, దేవుడు నువ్వు మంచోడి అని మనుషులు మరియు దేవుడు ఇద్దరు కూడా నీ యందు దయ చూపి, అదేనా మాట్లాడేటు, నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు అన్నాడు. దేవుని దృష్టి యందును అలాగే మనుషుల దృష్టి యందు కూడా. ఎప్పుడు అనంటే నీ హృదయాన్ని ఎవరు తట్టినా ఏం వినిపించాలి? దైవం అనే సౌండ్ వినిపించాలని కోరాడండి ఆయన. నాకేం తెలుసండి అనుకోవచ్చు, ఏం తెలియని అవసరం లేదండి, ప్రార్థన చేసేవాళ్ళు దేవునితో నువ్వు ఎక్కువ ఉండి. నేను ఏం చదువుకున్నానండి బైబిల్ చదవడానికి అనొచ్చు, ఏం చదవకు, ఏ దేవునితోటి దేవా అని ఆయన స్మరణలో ఉండలేవా? ఇప్పుడు హైందువులను చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏమీ తెలదు, కాకపోతే పొన్న పెన్నో పేపర్ ఇచ్చుకుని వాళ్ళు నమ్మిన దేవుడిని ఏదో పేరు అలాగ రాసుకుంటూ కూర్చుంటారు. ఇంకో ధ్యాస రానివ్వకుండా అనమాట అది. వాళ్ళు ఎన్ని డిగ్రీలు చదివేసారు ఎటు, ఏమీ చదవరు, ఏదో స్మరణ చేసుకుంటూ ఉంటారు అలాగా. అది రాదెటు మనకి దైవస్మరణ తక్కువ, మానవ స్మరణ ఎక్కువ. మన మానవులకి పొగేసి పని మీద ఉంటాం, దేవునికి ఎప్పుడు ధూపమైనాక ఇష్టపడం మనం. ఈ మానవులకి వేస్తాం ధూపం ఎంతసేపు చేసినాను, ఆడి వల్ల ఏం ఉపయోగం ఉండదండి మానవుడి వల్ల. ఆ ధూపం పీల్చినంతసేపు బాగుంటే ఆహా అంటాడు, బాగోపోతే అంటాడు. కామనే మనిషి దగ్గర ఉన్నటువంటి మైండ్ అదే నీ ధూపాన్ని దేవునికై. ధూపం అంటే ఏంటి? ప్రార్థన. అది దేవునికై. అప్పుడు నేను ఎవరు తాకినా ఎవరు తట్టినా దైవ శబ్దం వినబడుతుంది నీలో నుంచి. అప్పుడు నువ్వు ఇక్కడ మనుషుల దగ్గర అక్కడ దేవుని దగ్గర ఏమనిపించుకుంటావంట? మంచివాడు. ఒకటేమో మన మనస్సును మనం స్వాధీనమందు ఉంచుకునేటువంటి సూత్రం, అదేంటి? ప్రార్థన. అంతే కదా? కన్నులు మూసుకుని వెలుగై ఉన్న దేవుణ్ణి చూడడం. ఆ ప్రాక్టీస్ నీ జీవితంలో ఎక్కువ చేస్తే మనకి ఏం వస్తుందనంటే మనసును కంట్రోల్లో ఉంచుకోవడం వస్తుంది.
ఏదో లోకం చెప్పినట్టు నువ్వు మెడిటేషన్ ఏం చేయని అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు, దైవంతో మాట్లాడు. ఆయన వెలుగులో ఉన్నాడు, వెలుగును చూస్తూ మాట్లాడు. కన్నులు మూసుకుని వెలుగును చూస్తే ఇక నీకేమి జ్ఞాపకం రావు. అప్పుడు నీ మనస్సు నీ ఆధీనంలో ఉంటుంది. అలాంటి వాడు శ్రేష్ఠుడు. మరియు నిన్ను తడితే, నిన్ను ముట్టుకుంటే నీ హృదయం అనే పలక మీద దైవ శబ్దం వినిపించాలి, దైవ శబ్దం కనిపించాలి. అలాంటి వాడు మనుషుల దృష్టిలోనూ మరియు దేవుని దృష్టిలోనూ మంచివాడు. ఈ రెండు అయినాయి. ఇక మూడో దాన్ని కూడా ఆలోచన చేద్దాం. ఇది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి బలమైన సూత్రం. ఇది కూడా చిన్న చిన్నగా రిలేటివ్గా ఉంటాయి ఒకదానికొకటే, కాకపోతే కొంచెం మనం ఆలోచిస్తే వేరియేషన్ దొరుకుతుంది. సరే, మూడో దాన్ని చూద్దాం. యోహాను సువార్త. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సువార్త ప్రయాణంలో అక్కడ ఉన్నటువంటి యూదులు కొంతమందితోటి తను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దామండి. ఒక్క నిమిషం తీస్తున్నాను. లోకాసు వార్త అండి, యోహాను కాదు. లోకాసు వార్త 11వ అధ్యాయం. లోకాసు వార్త 11వ అధ్యాయము 27, 28 వచనాలు. లోకాసు వార్త 11వ అధ్యాయము 27 మరియు 28 వచనాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోచిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. అవును, కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరీ ధన్యులని యేసు చెప్పాడండి. ఇది ఒక సందర్భంలో ఓ సమాజం అంతా ఉంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాటలు విని, ఆయన బోధలు విని, ఆయన దగ్గరుండి పరిశీలించినటువంటి ఆ వ్యక్తుల్లో నుంచి ఒక ఆమె బిగ్గరగా ఇలా మాట్లాడుతుందంట ప్రభువైన యేసుక్రీస్తుని ఉద్దేశించి. ఏమని అంటే, నువ్వు ఇంత ఘనుడివి, నువ్వు ఇంత గొప్పవాడివి కదా, నువ్వు ఇంత మంచివాడివి కదా, నిన్ను మోసినటువంటి గర్భం, అలాగే నీకు పాలిచ్చినటువంటి ఆ తల్లి అని చూడండి. ఒకసారి నేను చదువుతున్నాను. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పాను. అంటే నీకంటూ ఒక మన భాషలో చెప్పడానికి ఒక లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నువ్వు ఇలా శరీరాన్ని ధరించుకుని భూమి మీద ఇలా ఒక వ్యక్తిగా కనపడడానికి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె ధన్యురాలు అని కేకలేస్తుంటే, సరే అంతవరకు వాస్తవమే. ఎందుకంటే లోకమంతా చూసి ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి ఆమె ఒక్కరే, ఆ మరియా అనేటువంటి ఆ స్త్రీ ఒక్కరే ప్రభువైన యేసుక్రీస్తుకి జన్మ ఇవ్వడానికి అర్హత పొందిన స్త్రీగా కనిపించిందండి దేవునికి. ఎంత ప్రపంచంలో అంటే ఆ యోధా ప్రపంచంలో నిజమే, నువ్వు అన్నంత వరకు ఓకే, వాస్తవమే. నన్ను మోసినటువంటి గర్భము, నేను పాలు తాగినటువంటి చనుములను ధన్యములే. అయితే అవును, కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొను వారు మరి ధన్యులు. మరి కంటే ధన్యత మనకు వచ్చే అవకాశం ఉంది కదా. ఒకసారి దీన్ని బాగా పరిశీలించండి. ఇది ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఉన్నారు, అందులో యోధా గోత్రం ఉంది. ఆ యోధా గోత్రం ప్రజలందరూ ఉన్నారు, యూదులు. ఆ యూదులందరినీ, స్త్రీలందరినీ చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు పుట్టడానికి యోగ్యమైనటువంటి స్త్రీ ఒకే ఆమె కనిపించింది, కన్యగా ఉన్న మరియా. ఇటంత జనాభాని దేవుడు దృష్టి నుంచి చూస్తుంటే ఒక్క స్త్రీ కనిపించింది. ఆమె ధన్యురాలు, ఆమె గొప్పది, మంచిది, శ్రేష్టమైనది. సరే, ఆమెను మించే అవకాశం ఉందా? ఇప్పుడు మనం మరియమ్మ గారిని కొంతమంది నమస్కారం పెడుతుంటారు, విగ్రహాన్ని పెట్టుకుని నమస్కారం పెడుతుంటారు. ఓకే, మంచిదే. స్వరూపం అంటారు వాళ్ళు, ఓకే, అంతవరకు అలా ఉంచుదాం.
ఆ విగ్రహం పెట్టే అంత ఒక స్టేటస్ మనం ఇచ్చాం. ఎవరికి? మరియ గారికి విగ్రహం పెట్టే అంత స్టేటస్ ఇచ్చారు చాలామంది భక్తులు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు విగ్రహం పెట్టే అంత స్టేటస్ ఇచ్చిన మరియను దాటే స్టేటస్ ఉంది నీకు. ఆ విగ్రహం పెట్టి మరియమ్మ గారు కన్ని మరియమ్మ అంటారు. ఇప్పుడు కన్ని మరియం ఏం కాదు, యేసుప్రభు పుట్టినప్పుడే కన్యమరియా. యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభుని పెళ్లి చేసుకుంది, 4 మగపిల్లల్ని కన్నదే, కొంతమంది ఆడపిల్లల్ని కన్నదే. ఇంకా ఆమె కన్యమరి ఏం కాదు, అయిపోయింది అది. సరే, మంచిదే, యేసుప్రభుకి జన్మించినటువంటి తల్లి మంచిది, గొప్పది. ఆమె కన్నా గొప్పగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇచ్చేసాడండి దేవుడు మనకి. మనం దాన్ని పట్టించుకో, ఇంకా మరియమ్మ గారికి నమస్కారం పెడుతున్నాం. ఏమన్నాడండి? దేవుని వాక్యమును విని దానిని గైకుని వారు మరీ ధన్యులు. ఎవరికన్నా? మరియమ్మను ధన్యురాలంటున్నావు కదా, మరియమ్మ గర్భము ధన్యురాలంటున్నావు కదా, గర్భాన్ని బట్టి మరియమ్మ ధన్యురాలంటున్నావు కదా. ఆ మరియమ్మ ధన్యత కంటే అధికమైన ధన్యత మనం పొందే అవకాశం ఉంది. ఎప్పుడు? మనం చెప్పుకున్నప్పుడా? మన డబ్బాలు మనం కొట్టుకున్నప్పుడు కాదు. దేవుని వాక్యమును విని నిద్రపోయినప్పుడు. అంతేనా? దేవుని వాక్యమును విని మెట్లు దిగుతూ మర్చిపోయినప్పుడు. అప్పుడేనా? మరి ఎప్పుడు? దేవుని వాక్యమును విని దానిని గైకున్నప్పుడు. ఎప్పటి వరకు? అది మన ఆదివారం చెప్పుకున్నాం మనం. ఫిలదెల్ఫియా సంఘం కొరకు చెప్పుకున్నాం. వాళ్ళకి చెప్పారు, మీరు అలాగే ఉన్నారు, ఆ క్యారెక్టర్లోనే ఉన్నారు, కొంచెం గట్టిగా పట్టుకోండి దాన్ని. దాన్ని మీరు కొంచెం గట్టిగా పట్టుకోండి. శోధన వస్తుంది, తొందరపడుకో. ఎవడో నిన్ను వ్యతిరేకిస్తాడు, తొందరపడుకో. నిన్ను తోలనాడతాడు, తొందరపడుకో. నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. నీ సమయం అయిపోద్ది, నీకు నీతి కిరీటం అంటే స్తంభంలా నిన్ను నేను నిలబెడతా. నువ్వు ఎప్పుడైతే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకుంటున్నావో నీకు నువ్వుగా ఏమవుతున్నావో తెలుసా? నిన్ను నువ్వుగానే స్థిరపరుచుకుంటున్నావు, బలపరుచుకుంటున్నావు. ఆ స్ట్రాంగ్నెస్ నువ్వు సంపాదించుకుంటున్నావు. అందుకే నేను స్తంభంగా మారుస్తానంటాడు అక్కడ. ఇక్కడ కూడా చెప్తున్నాడండి మనతోటి, మరియమ్మను చూసి నమస్కారం పెట్టే మనుషులారా, మరియమ్మను మించే ధన్యత నీకు ఇస్తాను. ఎప్పుడు అనంటే దేవుని వాక్యాన్ని విని దానిని ఎప్పుడు గైకొనగలం? విని హృదయంలో దాచుకున్నప్పుడు. అందుకే మనం ముందు చెప్పుకున్నటువంటి 2 కూడా దీనికి దగ్గరగానే ఉన్నాయి. ఒకటి, నీ మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రార్థనలో ఉండు. 2, నువ్వు మంచివాడివైన దేవుని చేత ఎన్నిక చేయబడడానికి ఆ హృదయం మీద దేవుని వాక్యాన్ని లిఖించు. హృదయం అనే పలక మీద వాక్కులు లిఖించు. నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడివి. ఆ లిఖింపబడినటువంటి వాక్యాన్ని నువ్వు గైకును. అప్పుడు నువ్వేమవుతున్నావు? ధన్యుడు. అంటే దీవెన. ధన్యుడనంటే దీవెన, బ్లెస్సింగ్, దేవుని దీవెన. మనం ప్రార్థిస్తాం, దేవా మమ్మల్ని దీవించు, దేవా ఈ కుటుంబాన్ని దీవించు, బిడ్డలను దీవించు, నన్ను దీవించు, నా బిడ్డలను దీవించు. ప్రార్థన చేస్తున్నాం. దీవెన ద్వారా మనం సంతోషంగా ఉంటామని మనకు తెలిసింది. దేవుడు చెప్తున్నాడు, ఆ దీవెన నీకు ఇస్తాను. నీ హృదయం అనే పలక మీద నన్ను రాసుకో. ఆ రాసుకున్న నన్ను నువ్వు కనపరచు. నీ నడకలో, నీ మాటలో, నీ ప్రతి జీవన విధానంలో నన్ను అదే గైకొనుట. అంటే వేరియేషన్ కనపరచాలి మనం. ఓ క్రైస్తవుడు అయినందుకు నీ ప్రత్యేకత లోకం చూడాలి. ఓ క్రైస్తవుడు అయినందుకు నీ ప్రత్యేకత, నా ప్రత్యేకత లోకం చూస్తే అప్పుడు నా హృదయంలో, నీ హృదయంలో వాక్కు ఉందని, దైవవాక్కు, దాన్ని మనం అనుసరిస్తున్నామని లోకానికి అర్థమవుద్ది. దేవుడు దాన్ని చూస్తాడు. వీడు కదా ధన్యుడు. అదే కదా చెప్పాడు ప్రభు అక్కడ. మరియమ్మ ధన్యురాలే, కానీ మరి ధన్యత నీకిచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎప్పుడు అనంటే ఆయన వాక్కులు విని దాన్ని హృదయంలో భద్రపరుచుకుని దాన్ని గైకునేటువంటి ప్రతి వ్యక్తి ధన్యుడే, ధన్యురాలే. ఈ 3 దేవునికి ఇష్టమైనవిగా ఈ పాఠం నుంచి తీసుకుంటున్నాం. ఈ 3ఏనా? చాలా ఉంటాయి దేవునికి ఇష్టమైనవి, మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ ఇది ఉంటే చాలు, అన్నీ వస్తాయి, అన్ని మంచితనాలు వస్తాయి. దేవుని వాక్యం హృదయంలో ఉండి, దేవుని వాక్యం నడవడికలో ఉంటే, దేవుని కొరకు ప్రార్థించేటువంటి ఆసక్తి కలిగి ఉంటే అన్నీ వచ్చేసినట్టే.
ఆధ్యాత్మిక అంతా మన దగ్గర ఉంది, ఆత్మానుసారమైన జీవితం అంతా మన దగ్గర ఉంది. అప్పుడు నువ్వు ఆలోచించు, శరీర సంబంధమైనది దేనినైనా మనం ఏం చేస్తాం? ఎదిరించగలం. వచ్చింది నా దగ్గరికి ఆలోచన, కానీ నేను దాన్ని ఏం చేస్తాను? నెగ్గేస్తానమాట. వద్దు, నువ్వు దూరంగా జరుగు అంటానంట. అలాగ దూరంగా జరపాల్సినటువంటివి అనగా హేయమైనవి 7. మళ్ళీ వెళ్దాం. జ్ఞాని అయిన సొలొమోను సామెతల్లో నుంచి మనతో మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు. నేను చదువుతాను, సమయం ఉంటే చెప్దాం, లేకపోతే కొనసాగింపు చేద్దాం, కంటిన్యూషన్ వచ్చే వారం చేసుకోవచ్చు. ఒకసారి చదివేద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి 19వ వచనం వరకు మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మనసు పెట్టి వినండి. సమయాన్ని బట్టి దీని వివరణ ఉంటుంది కాబట్టి ఒకసారి మాత్రం వినండి. మనం ఇష్టమైనవి అనగా దేవునికి ఇష్టమైనవి ఎన్నని విన్నాం? 3 విన్నాం ఈ పాఠాన్ని బట్టి. 1, మనసును స్వాధీనంలో ఉంచుకోవడం. 2, వాక్యాన్ని హృదయంలో రాసుకో, దేవుని చేత మంచివాడు అనిపించుకో. 3, రాసుకున్నటువంటి వాక్యాన్ని నువ్వు గైకొను. తల్లి మరియ కంటే నువ్వు మరీ ధన్యుడువు, ధన్యురాలివి. ఈ 3 గ్రేట్ థింగ్స్ చూసాం. ఇప్పుడు దేవునికి హేయమైనవి 7 ఏంటో కూడా చదివే ప్రయత్నం చేద్దాం. 16వ అధ్యాయం దగ్గర నుంచి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు, అంటే అసహ్యములు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 హేయములు. 7 ఉన్నాయి, అది కూడా చెప్తాను. 7 ఉన్నాయి, అవి హేయములు. అవేంటి అని అంటే అవేవనగా 17వ అధ్యాయం అన్నమాట వచ్చును. అవేవనగా అహంకార దృష్టి. ఒకటేంటి లెక్క పెట్టుకోండి. అహంకార దృష్టి, కళ్ళలాడు నాలుక, నిరపరాధులను చెరుపు చేతులు, దుర్యాలోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. అయిపోయి ఎన్నొచ్చాయి? 6 వచ్చాయా? 7 వచ్చాయి. మళ్ళీ లెక్క పెట్టుకోండి. 6 వచ్చిన వాళ్ళు 7 ఇవేంటి అని అంటే యెహోవాకు అసహ్యమైనవి, యెహోవా హేయమైనవి, యెహోవా అసహించుకునేవి, యెహోవాకు దూరంగా ఉండాల్సినవి గుణలక్షణాలు అన్నమాట ఇవి. 1 ప్రథమంగా చెప్పింది అహంకార దృష్టి. ఏంటి? అహంకారం అంటే నేను అనేటువంటి అహం దేవునికి ఇష్టం ఉండదట. నేను లేకపోతే, నేనే కాబట్టి, ఇలాంటి పదాలు వాడుతుంటాం మనం. అవి వద్దు అంటున్నాడు. లోకస్తులు వాడుకొని అది వాడిష్టం. వాక్యం ఎవరికి చెప్తుంది? దేవుని అనుసరించేవాడికి చెప్తుంది వాక్యం. వాక్యం ఎవరితో మాట్లాడుతుంది అంటే దేవుని అనుసరించేవాడితో మాట్లాడుతుంది, లోకంతో కాదు. లోకంతో ఎప్పుడు మాట్లాడుతుంది అంటే లోకం దేవుణ్ణి ఇష్టపడి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతుంది, అంతవరకు మాట్లాడదు, పిలుస్తుంది అంతే. లోకాన్ని అంతవరకు వాక్యం ఏం చేస్తుంది? పిలుస్తుంది, అంతవరకు పిలుస్తుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటాడు. నేను నా కాడి సులువుగా ఉంటుంది, దాన్ని ఒకసారి మీరు మోసి చూడండి అని పిలుస్తున్నాడు. వచ్చిన వారికి చెప్తున్నాడు, కాడి సులువ భారమా, దాన్ని నువ్వు ఎలా తీసుకున్నావు ఒకసారి ఆలోచించు అని చెప్పి వచ్చిన వారితో మాట్లాడుతుంది వాక్యం. రాని వారిని పిలుస్తుంది అంతే. ఈరోజు రానోళ్ళు కూడా చెప్పేస్తున్నారు వాక్యం తీసి, బయట ఉన్న వాళ్ళు కూడా వాక్యం చెప్పేస్తున్నారు. వాళ్ళు వచ్చాక చెప్పాలి వాక్యం. వాళ్ళు అర్థం చేసుకోవడానికే మనం పైన మైకెట్టాం అంతే, అంతకుమించి ఏం కాదు. సంఘం అంటే ఏంటో, సంఘంలో వినబడే మాటలు ఏంటో తెలియడానికే మైకు, ఇంకా అంతకుమించి ఏమీ లేదు దానివల్ల మనకు ఉపయోగం. ఆ వాక్కు క్రైస్తవులకి ఇలాంటి మాటలా దేవుడు వినిపిస్తాడు అని వినడానికే అంతే. నాకు తెలిసి వాక్యం అయిపోయిన తర్వాత ఇంక అవసరం లేదు మైక్ బయటికి. నేను అందుకే చాలాసార్లు కట్టేస్తుంటాను ఇక్కడికి వచ్చి. వాక్యం అయిపోయిన వెంటనే ఇంక అయిపోయింది, ఇక సంఘంలో జరగాల్సిందే, ఇంక బయటికి అవసరం లేదు. నేను అక్కడ కట్టేస్తాను, అందుకే వచ్చి చాలాసార్లు కట్టేస్తాను. నేను పైకి వెళ్ళనేమో, వాక్యం అయిపోయిన వెంటనే వచ్చి కట్టేస్తుంటాను. ఒకసారి మనం గమనించుకుందాం. ఇప్పుడు ఆలోచన చేద్దామండి. దేవుడికి హేయమైనవి 7 ఉన్నాయి కదా. అహంకార దృష్టి,
అంటే నేనే అనేటువంటి అహం. నేను మొన్న ఎప్పుడో మీకు జ్ఞాపకం చేశాను. నేనే అంటే ఎవరనాలి? ఎవరనాలి? అందరూ సరే గట్టిగా చెప్పండి. నేనే అంటే ఎవరనాలి? అమ్మ బాబోయ్, అంటే మీరు అంటారనమాట. అందుకే అనలేకపోతున్నారు. నేను అనేసుకుంటానండి, ఇంకో ఎవరినో నేను ఎందుకు అంటాను, మీరే భలేగా అడుగుతున్నారులే, ఎవరినో నేను అంటానండి, నేనే అనుకుంటాను అంటున్నారు మీరు. ఎవరనుకునే ఆ పర్మిషను, ఆ హక్కు, ఆ అధికారం ఒక్కరికే ఉంది. నేనే అనుకునేటువంటి హక్కు. ఆయన ఎవరనంటే దేవుడండి. దేవుడు ఆయన అనుకున్నాడు, నేనే అని చెప్పింది. నేను తప్ప అంటాడు, వేరొక దేవుడే లేడు అని చెప్పాడు. ఆ పరలోకానికి తీసుకెళ్ళేటువంటి మార్గం నేనే అన్నాడు. నేను కూడా అనలేదు, నన్ను కూడా పెట్టుకోండి అనలేదు. నేనే అనే పదం ఆయనకి మాత్రమే చెందింది. మనం ఆయన తర్వాత వారు. ఆయన ఇస్తే అనాలి మనం, ఆయన ఉన్నాడు గనుక అనాలి మనం, ఆయన చిత్తం అయితే అనాలి మనం. వాక్యం చెప్తుంది అది. దేవుని చిత్తం అయితే అనాలంటే మనం ఏమన్నా మాట్లాడుకునే ముందు, సరే నేను నీకు 50,000 ఇస్తానులే అంటాం కదా. దాని ముందు మనం అనాల్సిందట, క్రైస్తవుడు మరి దేవుని చిత్తం అయితే నీకు ఒక 50,000 ఇస్తానులేరా అనాలట. మనం ఏమంటామంటే మన గొప్పతనానికి ₹1,00,000 సంపాదింతే ఇంక మన అంత పొడిగి లేదనుకుంటారు. మనం ₹1,00,000 ఎంత అండి ఈ రోజుల్లోనూ? ఆ లచ్చ పట్టుకుని ఇంక నేను అంత రోడ్ ఇంకే భూమి మీదే లేడు అన్న బిల్డప్ ఎత్తుంటాం మనం. కానీ క్రైస్తవులకు ఒకవేళ నువ్వు ఎంత సంపాదించుకో, కానీ క్రైస్తవుడిగా నువ్వు అనాల్సిన మాట దేవుని చిత్తం. ప్రతి మాట ముందు దేవుని చిత్తం అయితే అను, లేకపోతే రేపేం సంభవిస్తుందో నీకు తెలీదు అన్నాడండి ఆయన. చక్కగా చెప్పింది వాక్యం. దేవుని చిత్తమైతే రేపు అది చేద్దాం, దేవుని చిత్తమైతే రేపు ఇది చేద్దాం అనుకో. ఆయన చిత్తం లేకుండా నువ్వేవి చేయలేవు అని చెప్పాడు. ఆయన చిత్తం ఉంది కనుకే నువ్వు ముద్ద పిసికి నోట్లో పెట్టగలుగుతున్నావు అని చెప్తాడు ప్రసంగి భక్తుడు. ఆయన నిన్ను అనుకున్నాడంటే నీ పని డామ్ పక్కనే అయిపోయింది, నీ పని అక్కడతో. ఆయన నిన్ను వద్దు అనుకున్నాడంటే భూమి మీద. కాబట్టి దేవుని చిత్తం ఉంది కనుక నేను ఇంకా ఉన్నాను. కాబట్టి మనం ఎంత గనులైనా కావచ్చేమో, కానీ దేవుని ముందు మాత్రం కాదు. కాబట్టి అహం అనేటువంటిది ముఖ్యంగా క్రైస్తవుల్లో చచ్చిపోవాలి. క్రైస్తవుల్లో చచ్చిపోవాలి. దేవుని చిత్తం అని చెప్పు, అప్పుడు నువ్వు తగ్గావు. నీ ముందు ఎవరిని పెట్టో, నీ పైన ఎవరిని పెట్టో, దేవుని పెట్టో. దేవుడిని ఉంచో నీ పైన, ఆయన్ని గణపరిచావు, ఆయన మహిమపరిచావు, ఆయన ఉన్నాడని నలుగురికి సాటి చెప్తున్నావు. నేను ఇలా ఉన్నాను అని అంటే నా పైన నా అధికారం ఉన్నాడు, నా రాజు ఉన్నాడు, నా ఏలిక ఉన్నాడు, నన్ను పుట్టించిన నా సృష్టికర్త ఉన్నాడు. నా అంతట నేనే పుట్టలేదు, నా అంతట నేనే కలగజేయబడలేదు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన చిత్తంలో బ్రతుకుతున్నాను అను. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టపడతావు, ఇష్టడిగా ఉంటావు. కాబట్టి దేవుడికి ఇష్టం కాని అహాన్ని చంపే ఈరోజు. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమనేనంటే, ఒకటవది అహంకార దృష్టి, మరొకటి ఏంటి అనంటే కళ్ళలాడు నాలుక. ఇది చాలా ప్రమాదకరమైనది. నాలుక అగ్నియే అంటాడు భక్తుడైన యాకోబు మాట్లాడుతూ. నాలుక అగ్నియే. ఇంకా నాలుకతో కలిపి ఇంకొక 6 ఉన్నాయి కదా, వచ్చే వారం చెప్తాను అవన్నీ కూడా. ఇక్కడ వరకు ఈ మైండ్లో ఉంచండి. ఇష్టమైనవన్నీ 3. 1 మనసును స్వాధీనంలో ఉంచుకోవడం. 2 హృదయం మీద వాక్యాన్ని ఉంచుకో, దేవునికి ఇష్టడిగా కనబడు. 3 హృదయంలో ఉంచుకున్న వాక్యాన్ని అనుదిన జీవితంలో బయటికి తీసుకురా, నీవు ధన్యుడివి. ఇది 3. ఎవరికంటే ధన్యుడు అన్నాడండి? మరియ కంటే కూడా ధన్యురాలు మీరు, ధన్యులు మీరు. ఇలా 3 దేవునికి ఇష్టమైనవి మనలో ఉంచుకుందాం. దేవునికి ఇష్టం కానివి 7, అందులో 1 అహం. మొదటగా చెప్పేశాడు, దాన్ని చంపేద్దాం ఈరోజు. ఇక 6 ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నాలుక. దాన్ని కొంచెం ఎక్కువ చెప్పాలి కాబట్టి ఆపేస్తున్నాను, ఎందుకంటే చిన్నదే కానీ మ్యాటరు పెద్దదే. వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ వందనాలు.